ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలో పలు గ్రామంలో మాల మహానాడు నాయకులు కార్యకర్తలు బంద్ నిర్వహించారు. దీంతో ప్రైవేటు పాఠశాలలు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. నిర్వాహకులు గ్రామాల్లో పర్యటించి బంద్ను పర్యవేక్షించారు. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గాంధీ సెంటర్ నందు మాల మహానాడు నాయకులు దుకాణాలు, ఎస్బీఐ బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంకులు మూయించి ఆర్టీసీ బస్సులు నిలువరించారు. అనంతరం అంగర గాంధీ బొమ్మ సెంటర్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు పాలంగి కిషోర్ మాట్లాడుతూ ఐక్యతగా ఉండే మాల, మాదిగలను విడతీయడానికే కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టిందని ఆరోపించారు. క్రిమిలేయర్ పేరుతో సంపన్న వర్గాల ఎస్సీలకు రిజర్వేషన్లు ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వ కుట్ర అని విమర్శించారు. మీరు వర్గీకరణ చేస్తే మాలకంటే ఇది ఎదుగుతాం, లేదా మాలకంటే ఎదురుంటామని మీరు భ్రమలో ఉంటున్నారు. దీని ద్వారా భవిష్యత్ తరాల్లో మనం రిజర్వేషన్లు కోల్పోయే అవకాశం ఉందనేది మీరు గ్రహించట్లేదు. మీరు ఎంతసేపు చూసినా కేంద్ర ప్రభుత్వం వేసిన మాయలో పడిపోయి పాములా ఉపయోగపడి ఈ రోజున మాల మీద కక్ష తీసుకునే ధోరణిలో ఉన్నారు తప్ప భవిష్యత్ తరాలకు మనం రిజర్వేషన్ ఫలాలు అందించలేదన్న భావం మీలో కలగట్లేదు. ఎదురెదర ఈ రిజర్వేషన్లో ఏబీసీల వర్గీకరణ వచ్చిన తర్వాత క్రిమిలేయర్ అని అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి రిజర్వేషన్ పొందిన తర్వాత మిగిలిన తరాలకు ఆ రిజర్వేషన్ వర్తించకుండా ఉండే చట్టాన్ని అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వీళ్ళందరూ తెర వెనకాల ఉండి ఈ కుట్రకి భాగస్వాములు అయ్యారు. అది మీరు గమనించవలసిందా మీ మాదిక సోదరులకి. అదేవిధంగా ఈ వర్గీకరణ ఎవరైతే సమర్థిస్తున్నారో ఆ వివిధ పార్టీలకి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వర్గీకరణ వద్దు, మాకు కలిసి ఉంటే అంత బలం, మనం కలిసి ఉంటే ఎవరో ఏం చేసేది లేదు, ఏ కులమైనా ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఏం చేసేది లేదు. అందుకని మనల్ని ఎడగొట్టాలనే ఉద్దేశంతో 2004 నుంచి కూడా మనకి ఈ వర్గీకరణ తేవడం జరిగింది. వీళ్ళు కలిసి ఉంటే వీళ్ళని మనం ఏం సాధించలేము, ఎడగొట్టిన తర్వాతే మనం సాధించగలమనే ఉద్దేశంతో ఏబిసిడి వర్గీకరణ రప్పించారు. ఆ ఏబిసిడి వర్గీకరణ ఈ రోజును సుప్రీంకోర్టు వారు అనుమతిస్తుంది. ఆ అనుమతికి మనం వ్యతిరేకంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి ఊర్లోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ కూడా చేసి మన సెంట్రల్ గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం.